మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్నో బర్రెలు చచ్చిపోయినాయి. దుడ్డెలు అయితే సంవత్సరానికి 9 దుడ్డెలు 10 దుడ్డెలు చనిపోతాయి. దుడ్డెలు బతికాయి, బర్రెలు బతికాయి, పాలు సరిగ్గా ఇయ్యాయి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ నీళ్ళతోటి, ఈ కంపెనీతోటి, ఎట్రో డ్రగ్స్ యూనిట్ 1 తోటి. మేము చాలా అంటే చాలా మేము బతకలేని పరిస్థితి ఇక్కడ. మా పిల్లలను చూసి మా పిల్లల కోసం ఏదో పోరాడుతున్నాం అంతే తప్పితే అసలు ఈడ ఊర్లో ఉండే పరిస్థితి లేదు, జీవించే పరిస్థితి లేదు. ఏం లేదు, ఇది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి తెలుసు. ఇక్కడ పొల్యూషన్ వాటర్ ఉంది, పొల్యూషన్ ఏరియా ఇదంతా అని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి డీలింగ్స్, వాళ్ళని మేనేజ్ చేస్తాడు కంపెనీ వాడు. ఇప్పుడు ఈ నీళ్ళు ఇడిసే పెట్టి మమ్మల్ని మా జీవితాలు పాడు చేస్తుండు. మేము కూడా చేస్తాం, ఏం చేయాలనో ఆ కంపెనీ మీద దాడి చేస్తాం. అప్పుడు ఏ అధికారి, ఏ పోలీసు వాళ్ళు, ఏ పీసీ వాళ్ళు, ఎవ్వరు, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావద్దు. మేము కూడా అట్లనే వీడు నీళ్ళు ఇడిసేపెట్టి మమ్మల్ని ఎట్లా చంపుతుండో మేము కూడా వాళ్ళని అట్లనే చంపుతాం కంపెనీ మీద పోయి. అప్పుడైతేనే వింటారు. అప్పుడు ఏ రాజకీయ నాయకుడు, ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఏ పోలీసు వాళ్ళు వస్తారో మేము అప్పుడు మాట్లాడతాం. అప్పటిదాకా వీళ్ళు ఎవరు వినరు.